వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అసలు మాయా అంటే ఏంటి? ఆ మాయా అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు ఈ సృష్టి మొత్తం కూడా మాయకు లోబడే ఉంది. మాయామయి జ్ఞాన ప్రసూనాంబ. అమ్మకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవ్రీ వన్ ఈజ్ పాసిబుల్ టు ద మదర్. మాయాతీత, మాయామయి, అన్నీ ఆమె. సృష్టికర్త కూడా ఆమెకు మాయకు లోబడే ఉండాల్సిందే. ఆమె ఇచ్ఛానుసారంగానే ప్రవర్తించాలి. మాయా అనేది 4 రకాలు. నెంబర్ 1, ఉన్నది లేనట్లుగా కనిపించటం. నెంబర్ 2, లేనిది ఉన్నట్లుగా భ్రాంతి పట్టడం. నెంబర్ 3, కానిది అయినట్లుగా నీకు అనిపించటం. నెంబర్ 4, ఆల్రెడీ అయినటువంటిదే కానట్లుగా నీకు కనిపించటం. ఈ రకంగా మాయా అనేది 4 రకాలుగా ఉంటుంది. అసలు జరిగేదంతా కూడా కలే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను మీకు ఏదో చెప్తున్నా, మీరు వింటున్నారు, నిద్రపోతున్నారు, భార్య పిల్లలతో గొడవ పడుతున్నారు, వాడు మీతో గొడవ పడుతున్నారు. అసలు ఇదంతా కూడా ఒక పెద్ద కళ అనుకో చాలు. ఇప్పుడు కలగనేటప్పుడు నీ శరీరం ఎక్కడుంది? మంచం మీద ఉంది. మరి కళలో ఎవరినో కొడుతున్నట్టు, తిడుతున్నట్టు నీకు ఉండి 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 ఎన్నో ఆభరణాలు దొరికినట్లుగా కళలు వస్తాయి. అది నిజమా? కానీ కళలో నిజమే. నువ్వు లేచిన తర్వాత ఏం చెప్తున్నావు? హాయిగా నిద్రపట్టింది అంటున్నావు. ఏదో బంగారం దొరికినట్లు కళ వచ్చింది. తెల్లవారిన తర్వాత అది కాస్త పోయింది. హాయిగా మంచి కళ వచ్చింది అని చెప్తున్నావు. కాబట్టి ఇదంతా కూడా కేవలం మాయా. అంటే మాయామయ అయినటువంటి అమ్మకి ప్రతి ఒక్కడూ కూడా లోబడి ఉండాల్సిందే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. 10 మందికి పెట్టి నువ్వు తింటే అది అమృతం. ఎవడికి పెట్టకుండా నువ్వు ఒక్కడివే తిన్నట్లయితే అదే విషం. అందుకే మహాశివుడు అందరికీ అమృతాన్ని ఇచ్చాడు, విషాన్ని మాత్రమే ఆయన తీసుకొని గరళ కంఠుడయ్యాడు. సృష్టి అంటే తనకు అన్యం గోచరించడమే, అదే సృష్టి అంటాడు ఆయన. తనకు అన్యం గోచరిస్తే సృష్టి, గోచరించకుండా ఉన్నట్లయితే ముక్తి. నీవు తలచేటువంటి ప్రతి తలంపు, ప్రతి దృశ్యం, ప్రతి అనుభవం కింద భగవదిచ్ఛ అని రాసుకోవచ్చా. ఇంక నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆత్మ వేరు, మనస్సు వేరు అనుకుంటున్నావు. కానే కాదు. ఆత్మ మనస్సు ఒకటి ఎప్పుడు కూడా కాదు. నీ మనస్సు వేరు, ఆత్మ అనేది వేరు. చూడండి, ఫలానా అమ్మాయి వల్ల మా అబ్బాయి మనస్సు పాడైపోయింది అంటుంది. ఫలానా అబ్బాయి వల్ల మా అమ్మాయి మనస్సు పాడైపోయింది అంటుంది తల్లి. కానీ మా అమ్మాయి ఆత్మను పాడు చేశాడు, మా అబ్బాయి ఆత్మను పాడు చేశాడు అంటాడా? ఆత్మ అనేటువంటిది అది పాడైపోదు, అది సదా ఉండేటువంటిది. ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, ఇష్టం ఏ శాస్త్రమైనా తీసుకో, ప్రతిదీ కూడా ఆత్మనిష్టకు సంబంధించినటువంటిది. టు ఆబ్టైన్ దెర్ ఈజ్ నో కాజ్, ఇట్ ఈస్ ద కాజ్ బై ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ పొందే ఉంది, నీ అంతట నువ్వే దాన్ని పొందాలి. ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వాలిటీ, నాట్ భేద బుద్ధి, దేర్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్. భేదబుద్ధి లేనటువంటి వాడికి అసలు మరణ భయం అనేటువంటిది ఉండదు. మరణం అనేది ఉంటుంది, మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు వాళ్ళకి. కాబట్టి అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ డెత్ ఆఫ్టర్ లివింగ్. అది అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి మరణిస్తాడు. మనం పుట్టాము, డబ్బులు సంపాదించుకున్నావు, ఇల్లు కట్టుకున్నావు, బిల్డింగులు కట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, వాళ్ళ కోసం మళ్ళీ కష్టపడి చదివిస్తున్నావు, సంపాదిస్తున్నావు, చివరి చచ్చావు. కాబట్టి అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ డెడ్ ఆఫ్టర్ లివింగ్. కాబట్టి జీవించి చనిపోయేటువంటి వాడు అజ్ఞాని.
నేను నాది అనేటువంటిది తప్ప నేను అనే మూలానికి పోయి మనం ఆలోచించలేము. అది మన వల్ల కానే కాదు. జగద్గురు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళైతే నేను అనే దాని గురించి మూలానికి పోయి ఆలోచిస్తారనమాట. అది మన వల్ల కానే కాదు. అందుకు వాళ్ళు యోగులు, అవధూతలు అయ్యారు వాళ్ళు. మనం సామాన్య జీవులు అయ్యాం. వాళ్ళు చెప్పినటువంటి వాటిని ప్రవచనాలు విన్నట్లయితే మనకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అసలు ఎన్నున్నా కానీ మానసిక ప్రశాంతత లేకపోతే అవన్నీ లేనట్లే. అటు కర్త, కర్మ, క్రియ ఆల్సో గాడ్. ప్రతిదీ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, పెదవులు కదులుతున్నాయి, చెవులు వింటున్నాయి, కన్ను చూస్తూ ఉంది, చేతులు కదులుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా మాయే అని అంటాడనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి జ్ఞాని అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత జీవిస్తాడు. చూడండి, అజ్ఞాని జీవించి చస్తాడు, జ్ఞాని చచ్చి జీవిస్తాడనమాట. ప్రతి వాడి యొక్క హృదయాల్లో ఉంటాడు. రమణ మహర్షి మహానుభావుడు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మన హిందూ దేశంలో జన్మించారన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా వింటూ మనం మానసిక ప్రశాంతతను పొందడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే వాళ్ళని గురించి తెలుసుకోకపోతే మానసిక వ్యాధికి లోనే ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకొని వస్తాం. అంత ప్రమాదం ఉంది. కాబట్టి ఒక యోగి కానీ, అవధూతలు కానీ పలానా చోట ఉన్నారు అని తెలిసినట్లయితే మనం ఏం చేయాలి అంటే, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి నమస్కారం చేసి వస్తే చాలు, మానసిక ప్రశాంతతను పొందుతాం. ఎవరు అనుకున్నా నేనంతే. ఇక్కడ వెంకటపాలెం, మన గుంటూరు దగ్గర అమరావతి వెంకటపాలెం అనే ఊరుంది. అక్కడ ఒక దిగంబర యోగి స్వామి ఉన్నాడు. 98 సంవత్సరాలు ఉన్నాయి ఆయన. కానీ ఎవరో చెప్తుంటే వెళ్ళే మంగళగిరి వెంకటపాలెం వెళ్ళి ఆయన చూశాను అనమాట. చూశాను, నమస్కారం చేసుకొని వచ్చాయి. 98 సంవత్సరాల వృద్ధుడు అనమాట. ఎవరో ఒక దేశం బోరింగ్ కింద నీళ్లు కొట్టాడు. కనీసం నేను వెళ్ళినటువంటి రోజు 1000 మంది జనాలు ఉన్నారు. ఆ 1000 మందిలో కూడా కనీసం 700 మంది ఆడవాళ్లే మొత్తం. దిగంబర యోగి బట్టలే ఉండవు. ఆయన ఈ పాదాలు గట్ట నమస్కారం చేసి వస్తాం. సొంగ తాగుతూ ఉంటాడు అనమాట. అంతే, ఏం మాట్లాడు, నమస్కారం చేస్తూ ఉండి 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 ఎవరో అంటే అన్ని వేల మందిలో ఎవరో ఒకరినో ఇద్దరినో మాత్రమే పిలిచి చటా కొడతాడు. కాలుతో తంతాడు కూడా అనమాట. ఎందుకని అంటే ఆయన కొట్టేటప్పుడు తిట్టేటప్పుడు ఓ అని కేకలు వేస్తుంటారు వీళ్ళు. నేను విన్నాను అనమాట కేకలు. ఏంది అని అడిగితే వాళ్ళు చేసినటువంటి పాపాలు అనేటువంటివి దాంతో హరించిపోయాయి అని. అందరినీ కాదు, ఎవరో కొంతమందిని. అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఆమె దగ్గర శక్తులు ఉన్నాయి, దైవశక్తులు ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా దైవశక్తులు చూపించలేదు, ఎక్కువగా మాట్లాడదు. నీవు ఏది అడిగినా కానీ ఆమె ఒకటే అంటుంది, ముందు అన్నం తిన్నా నాన్న అంటుంది. ఈ కలిలో ఆకలి ఎక్కువ. అది ముందు అన్నం తిని ప్రశాంతంగా కిందికి పోయి ఆమె ఇంటికే అందరిలో అనేటువంటి పేరు పెట్టింది ఆమె. మీ ఇంటికి నువ్వు పేరు పెట్టగలవా చెప్పు? మా ఇంటికి నేను పేరు పెట్టగలనా? ఎవడు కూడా అందరి ఇల్లు అనే పేరు పెట్టడు. శ్రీదేవి నిలయమనో, విష్ణు నిలయమనో, భార్యా పిల్లల పేరులో పెట్టుకుంటారు ఇళ్ళకి. కానీ నా ఇల్లే అందరి ఇల్లు అని ఎవడైనా పెట్టగలడా? భూమండలంలో ఎవ్వరూ లేరు, ఒక జిల్లెళ్ళమూడి అమ్మవారు తప్ప. అందరూ నా బిడ్డలే, నా ఇల్లే అందరిల్లు. ఎవరు పోయి ఏడు అడిగినా ఫోన్ చేసి రమ్మంటుందన్నమాట. ఒకసారి పొన్నూరు నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయనకు 100 ఎకరాల పొలం ఉంది. 100 ఎకరాలు పాపం వరేసాడు. బాగా పండింది. పండిన తర్వాత వరదలు వచ్చి మొత్తం కొట్టకపోయింది. పాపం బోర్ని ఏడ్చాడు. సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆయనకు. ఎవరో చెప్పారు, జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర పోయి అన్నం తిని రావయ్యా చాలు అని చెప్పారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మవారి పాదాల మీద పడి ఆయన యొక్క కన్నీరు